బోధించబడుతుందో, నువ్వు నేర్చుకున్నటువంటి దానిని, విన్నటువంటి దానిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటేనే కదా నీవు గుడికి వచ్చిన దానికి ప్రయోజనం కలిగేది. లేకపోతే ఏమవుతుందని చెప్తున్నాడు ఆయన, నీవు కలలో భోజనము చేసి తృప్తి పడినట్లుగానే నీ భక్తి ఉంటది. నీకు ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. దేవుని లక్ష్యం ఏంటి? నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి అనేటువంటిది దేవుని లక్ష్యం. మరి దేవుని లక్ష్యమునకు అనుగుణంగా నీ హృదయము దేవుని వైపు తిప్పితేనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నీ హృదయము దేవుని వైపు తిప్పటానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? దేవుడు నీ కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? 14వ వచనం చదువు. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఏ కార్యం చేస్తానంటున్నాడు దేవుడు? నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వ్యర్థం చేస్తా, నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బుద్ధిని నిరుపయోగంగా మారుస్తా. ఎందుకు? దాని వలన నీకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. మరి ప్రయోజనము కాని దాని కొరకు నువ్వెందుకు ప్రయాసపడ్డావు? నీ ఆకలి తీర్చనటువంటి ఆ కళ కోసం నువ్వెందుకు ప్రయాసపడ్డావు? మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచించేటువంటి మీ ఆలోచన, మీరు కోరుకుంటున్నటువంటి మీ కోరిక నెరవేర్చబడిందా? నెరవేర్తదనేటువంటి నమ్మకం ఉందా? నీ ఆలోచన ఏంటో ఒక్కసారి పేపర్ మీద రాసుకో. నువ్వు నీ ఆలోచన నెరవేర్చబడుతుందా? అసలు నెరవేర్చబడుతుందా? అసలు నీ ఆలోచన సరైనదేనా? నువ్వు ఎప్పుడైతే వాటిని ఒక లెక్కగా నువ్వు చూసుకోగలుగుతావో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీ ప్రార్థన అవసరత ఏంటి అని అడిగా నేను. ఏం చెప్తావు నువ్వు? పాస్టర్ గారు సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని అన్నాం. నీ కోరిక అదే, కానీ నాకేం చెప్తావు? పాస్టర్ గారు ఏదో చిన్న అవసరం అండి, ఏదో చిన్న ఇబ్బందుల్లో ఉన్నాను, లేదా కష్టంలో ఉన్నాను, ఈ చిన్న పరిస్థితి, దేవుడు ఈ కార్యం చేస్తే బాగుంటుంది అని చెప్తావు. నీ కోరిక ఏంటి? నీ కోరిక పెద్ద కోరికే, కానీ నువ్వు నాకు చెప్పవు. కానీ నీ కోరిక దేవుడికి తెలుసు. నువ్వు ఏం అడుగుతున్నావో, నువ్వు ఏం కోరుకుంటున్నావో, నీ టార్గెట్ ఏంటో ఆయనకి తెలుసు. నా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు? నేను మళ్ళీ నవ్వుతానేమో అని నీ పెద్ద కోరికను తగ్గించి చిన్న కోరికగా చెప్తావు. నేను ఒక మాట చెప్పనా? పెద్ద కోరికని నువ్వెందుకు దేవుని ఎదుట, సంఘం ఎదుట బహిరంగంగా నీ నోటితో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు? ఎందుకు? ఎందుకు జనాలు నవ్వుతారని చెప్పట్లేదండి? ఎందుకు అంటే నీ కోరిక సరైనది కదా. ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు కదా దేవుడు. మరి నువ్వు ఆశపడితే దేవుడు తృప్తిపరుస్తాడు కదా. నువ్వు ఆశపడింది ప్రతి జరగాలి కదా. ఆశపడిన ప్రాణమును నేను తృప్తిపరుస్తానని నేను వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానపు నెరవేర్పు దేవుడు జరిగించగలడని నీకు నమ్మకం ఉంటే నీ కోరికను నిజం చేయమని అడగొచ్చుగా. మరి ఎందుకని అడగలేకపోతున్నావు? ఎందుకని దానిని కలలాగానే ఉంచుతున్నావు? కారణం ఏంటి? నీ విశ్వాసము, నీ విశ్వాస స్థాయిని బట్టి నీ కోరికలను నెరవేర్చుకోలేను అని నీకే అర్థమవుతుంది. నీ కోరిక నెరవేర్చబడాలంటే నువ్వు ఏమవ్వాలి? విశ్వాసములో నువ్వు అభివృద్ధి చెందాలి.